రీగల్ బ్లిస్ అపార్ట్మెంటు 2 బిల్డింగులు కూడా రీగల్ బ్లిస్ 1, రీగల్ బ్లిస్ అందరము 20-45 మెంబర్ ఫ్యామిలీస్ అందరం కలిసి గత 4 సంవత్సరాల నుండి గణేష్ యొక్క ఉత్సవాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరంకు డెవలప్ అవుతూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎంతో ఘనంగా అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ పనైనా ఎవరైనా నేను చేస్తాను అని ముందుకొచ్చి అందరూ ముందుకు వస్తున్నారు. ఏ పూజ అయినా ఏమైనా అందరూ కలిసి చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసేసి గణేషుని యొక్క ఉత్సాహాలు నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటూ వెళ్తున్నాము. ఇది అందరూ ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. చెప్పండి, ఎట్లా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎట్లా చేస్తున్నారు మీ కాలనీలో? రీగల్ బ్లిస్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమిటీ అందరి తరఫున సహకారంతో ఈ గణపతి ఉత్సవాలు గత 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. అందరూ కలిసికట్టుగా ఉన్నత ఆశలతో అందరూ కలిసికట్టుగా ఎదుగుతూ వస్తున్నాము. దేవుని దయ, దేవుని కృపతో ప్రతి రిలీజియన్ లేకుండా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఇలా ఎన్నెన్నో సంవత్సరాలు చేసుకోవాలని మా కమిటీ తరఫు నుంచి, రీగల్ బ్లిస్ తరఫు నుంచి ఈ కాలనీ వాసులకు సహకారంతో ఇంకా ప్రతి సంవత్సరం పెట్టుకుని అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది కాలనీ వాళ్ళ సహకారాలు ఎట్లా ఉంటుంది? లీడర్ల సహకారం ఎట్లుంటుంది మీకు? లీడర్లు ప్రతి వారు పిలవంగానే వెంటనే ఇమీడియట్గా వచ్చి ప్రతి ఇష్యూని సాల్వ్ చేస్తారు. అలానే వినాయకుడిగా ఇస్తున్నాము అనగానే వినాయకుడి తరపు నుంచి వాళ్ళ సహకారం కూడా ప్రతిదీ అందజేస్తున్నారు. కాలనీ వాసులు అందరూ కూడా సహకారంతో ఉన్నారు. ఇదే సహకారాలు మన అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంగా ఒక దాటి మీద ఒక రూట్లో వెళ్ళా మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. స్వామివారు నిమజ్జనానికి బయలుదేరుతారు 4 గంటలకు. కాబట్టి అవకాశం భక్తులు సద్వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. కొట్టండి, భక్తితో కొడితే ఒక దెబ్బకే పగులుతుంది, ఆలోచనతో కొడితే 3 ముక్కలు అవుతుంది. కొట్టలాడు కూడా 2వ దెబ్బకి వెళ్ళండి. నేను ఇలా స్వామి లేట్ రానని చెప్పి గుడికి వాడు చెప్పే ఎవడో రానని చెప్పి వస్తే నేను వస్తున్నాను. లేవండి ఆర్తి కొట్టండి.
4 గంటలకు కాబట్టి అవకాశం భక్తులు సద్వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. And it's tomorrow on the festival is Tuesday పెట్టినారు. ఎట్లా ఉంది మీకు కాలనీ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు? సో మాకు గత 4 సంవత్సరాల నుంచి మేము వచ్చిన కవిత శ్రీనివాస్ రెడ్డి గారు మాకు എല്ലാ విధాలుగా అందుబాటులో ఉంటారు. మాకు సీసీ రోడ్లు కానీ మాంజిరా వాటర్ కానీ సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో వారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటాము. సో ఇదే విధంగా మేము నెక్స్ట్ 5 years కూడా వాళ్ళ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాన్ని పురస్కరించుకొని మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.